డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో మనకు 5th సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి నిన్ననే. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరైతే వెబ్సైట్లో లింక్ ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే మీ యొక్క రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. సో ఈ రిజల్ట్కి సంబంధించిన ఒక 8 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిషన్ నెంబర్ సో ఎంటర్ చేసిన తర్వాత అండ్ సెమ్ ఫైన్ క్లిక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ రిజల్ట్స్ మీకు వస్తుంది. సో రిజల్ట్ షీట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీ మొబైల్లోనే. సో కొంతమంది రిజల్ట్స్లో లైక్ మేము పాస్ అయినా ఫెయిల్ అయినా కొంతమంది తెలియదు. సో ఆల్రెడీ మీకు 1, 2, 3, 4 సెమిస్టర్స్లో అన్నిట్లో చూస్తారు కాబట్టి కొంతమందికి తెలియని వాళ్ళకు 1 టైం రాసే వాళ్ళకు లైక్ 1, 3, 5, 2, 4, 6 రాసే వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ మనకు రిజల్ట్స్లో మనకు గ్రేడ్ పాయింట్స్ అండ్ నార్మల్ పాయింట్స్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. సో ప్రతి సబ్జెక్ట్కి గ్రేడ్ పాయింట్స్ అండ్ రిజల్ట్స్ అని ఉంటాయి. సో అక్కడ లాస్ట్కి మనకు లాస్ట్ కాలంలో మనకు పాస్ అయితే పి ఉంటుంది, అదే మనకు ఆబ్సెంట్ అయితే ఏబి ఉంటుంది. మీరు లైక్ మాల్ ప్రాక్టీస్ అని వేస్తే ఎంపీ ఉంటుంది. ఫెయిల్ అయితే సపోజ్ రాసి ఫెయిల్ అయితే ఎఫ్ అని ఉంటుంది. సో అక్కడ అందరికి పీపీపీ అని పడితే మీరు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినట్టు. సో పాస్ మార్క్స్ వచ్చేసి మనకు 40%. సో ఓవరాల్గా మనకు 100 మార్క్స్ పేపర్కి 40 రావాలి, 80 మార్క్స్ పేపర్కి 32 రావాలి, 60 మార్క్స్ పేపర్కి 24 రావాలి. సో అట్లా మీరైతే చూసుకొని పీపీపీ అని పడితే మీరు పాస్ అయిపోయినట్టే, నో టెన్షన్. సో ఇప్పుడు వచ్చేసి ఎవరికైతే ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు కావచ్చు, మాల్ ప్రాక్టీస్ అయిన వాళ్ళు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి రివాల్యూషన్. సో రివాల్యూషన్ అయితే ఇంకా అప్డేట్ చేయలేరు. సో రివాల్యూషన్ ఎవరు పెట్టుకోండి అంటే, ఓకే మేము ఎగ్జామ్ రాసాము పక్కా మాకు మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, నేను మంచిగా కాన్ఫిడెంట్గా అన్ని రాసినా అనుకుంటే రీవాల్యూషన్ పెట్టుకోండి. రీవాల్యూషన్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సపోజ్ ఆల్రెడీ ఒక సార్ వాళ్ళు మీకు పేపర్ కరెక్షన్ చేస్తారు, పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రీవెరిఫికేషన్ కావచ్చు, రీవాల్యూషన్ అంటే మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లాస్ట్ మార్క్స్కి ఈ మార్క్స్కి కనీసం 4 మార్క్స్, 3 మార్క్స్, 5 మార్క్స్ యాడ్ అయితేనే ఇస్తారు. 1 మార్క్ కావచ్చు, 2 మార్క్స్ యాడ్ చేసి ఇవ్వరు. సో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. కనీసం మినిమం 4 మార్క్స్, మినిమం 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ వేరియేషన్ వస్తేనే యాడ్ చేసి పాస్ చేస్తారు, లేకపోతే చేయరు. సో మీరు ప్రాపర్గా రాసాను కాన్ఫిడెంట్గా అనుకుంటే మీరైతే రివాల్యూషన్కి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, అమౌంట్ పే చేసి రివాల్యూషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో రివాల్యూషన్ నేను అప్డేట్ చేస్తాను, లైక్ రాగానే మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు ఏమైనా ఉంటే అందులో షేర్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నెక్స్ట్ సప్లీ. సపోజ్ రివాల్యూషన్ పెట్టుకోము, మాకు సప్లీ రాద్దాం అనుకుంటున్నాం అంటే మీకు సప్లీ వచ్చేసి ఇది మనకు ఆర్ట్ సెమిస్టర్. సో ఆర్ట్ సెమిస్టర్ కాబట్టి ఇప్పుడు సప్లిమెంటరీ ఉండదు, మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తో 5th సెమిస్టర్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు రాసుకోవాలి. సో నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో 5th, 6th సెమిస్టర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్స్. ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయాలి. సో ఇప్పుడు 5thలో పోయింది కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయినట్టే కదా. సో అందుకే నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 1-2 ఇయర్స్ పాస్ అయ్యి ఇందులో పోతే మళ్ళీ 1 ఇయర్ పోతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ పీజీ, బీఎడ్, డిఎడ్, ఎంబీఏ, ఎంసీఏ కావచ్చు, వేరే ఇతర కోర్స్కి వెళ్దామంటే డిగ్రీ పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అవ్వకుండా మీరు వెళ్ళలేరు కాబట్టి సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రీవాల్యుయేషన్, ఒకటి ఇక 1 ఇయర్ ఆగాల్సిందే సప్లీ కోసము. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ 6th సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి, ఎగ్జామ్ ఫీజు కూడా వచ్చేసింది. సో మీరు వెబ్సైట్లో మీ యొక్క ఫీజు అయితే మీరు పే చేసుకోండి. సో అది కూడా కొన్ని డేస్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, కనీసం 6th సెమిస్టర్ అయినా మీరు రాసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరైతే పాస్ అయ్యారో, ఎవరైతే ఫెయిల్ అయ్యారో కింద మెన్షన్ చేయండి, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు. ఎవరైతే మంచిగా రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సో నేను మంచిగా రాశాను లైక్ ఫెయిల్ అయ్యానని కింద మీరైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.